వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నమత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా కేలం ప్రాంతంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ కి చెందిన ఇద్దరు వలస కార్మికులను శుక్రవారం రాత్రి కాల్చి చంపారు. హత్యకు ముందు ఉగ్రవాదులు మృతుల కులం, మతం గురించి అడిగినట్లు బాధితుల బంధువులు తెలిపారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ లోని శక్తి జిల్లాకు చెందిన దీపక్ రాత్రే, సారంగఢ్, బిలియాఘడ్ జిల్లాకు చెందిన భూపేంద్ర భైనా ఉన్నారు. దీపక్ ఘటనా స్థలంలోనే చనిపోగా భూపేంద్ర సౌరాలోని స్కీమ్స్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉపాధిని వెతుక్కుంటూ దీపక్ 8 నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ కి వెళ్లగా భూపేంద్ర 3 నెలల క్రితమే వెళ్లాడు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ లోను 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఇలాగే మతం అడిగి కాల్చి చంపారు. ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం ఉన్నతాధికారులతో సమావేశమై శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. కాగా అమాయక కూలీలను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేయడాన్ని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ తరపున 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఒమర్ అబ్దుల్లా శనివారం తెలిపారు. ఛత్తీస్గఢ్ సీఎం కూడా బాధిత కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా కుల్గాం జిల్లా యంత్రాంగం 6 లక్షల చొప్పున అందించింది. ఏదేమైనా నీ మతం ఏంటి అని అడిగి మరి హిందువులను చంపుతుంటే ఇంత జరుగుతున్నా హిందువులు ఏకంగా కులాలకు అతీతంగా పోరాడకపోవడం చూస్తుంటే కొంత బాధగా అనిపిస్తోంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.